కళింగపట్నంలో నివసించే రామయ్య చిన్న ప్రభుత్వ ఉద్యోగి. తల్లి లేని బిడ్డ పద్మను అల్లారుముద్దుగా పెంచాడు. అయితే పద్మ చదువు అంతంత మాత్రమే. 3 ప్రయత్నాల తర్వాత 10వ తరగతి పాస్ అయింది. మరో 4 ప్రయత్నాల తర్వాత ఇంటర్ ముగిసింది. ఇక ఆమె బరువు దించుకోవాలని విశ్వప్రయత్నమూ చేసి గబగబా 10 సంబంధాలు చూసి 11వ సంబంధాన్ని నిశ్చయం చేసేశాడు రామయ్య. ఆ విషయం తన స్నేహితుడైన జగ్గయ్యకు చెప్పాడు. ఎందుకురా అంత తొందరపడతావు, ఇంకొంచెం పిల్లని చదువుకొనివచ్చుగా అని అన్నాడు మిత్రుడు జగ్గయ్య. ఈ చదువులు ఏం ప్రయోజనం లేదురా అని రామయ్య తేల్చేశాడు. కాని అంతంత కట్నం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? కట్నం లేని సంబంధాలు చూడాల్సింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకునే సంబంధాలు దొరకట్లేదురా. కట్నం ఇవ్వాల్సిందే. రోజులింకా అట్లానే ఉన్నాయి. ప్రసాదు మంచోడే. చుట్టుపక్కల వాకబు చేశాను. పైగా గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు అడ్వాన్స్గా సగం కట్నం ఇచ్చేశాను. మిగతాది పెళ్లికి ముందు ఇస్తానని చెప్పాను. ఒప్పుకున్నాడు. ఇంకేం, పద్మ సుఖపడుతుంది అని సంతోషంగా అన్నాడు రామయ్య. పద్మ సుఖపడ్డం సంగతి అటుంచరా, నువ్వు లంచాలు తీసుకునే రకం మనిషివి కాదు. అన్నన్ని డబ్బులు ఇవ్వలేక తంటాలు పడతావేమోనని నా బాధ. ఏదో లేరా, పద్మ కోసం ఈ మాత్రం కష్టం పర్లేదులే. అయినా కన్నందుకు తప్పవుగా ఈ కష్టాలు. నీకు చెప్పేంత వాణ్ణైతే కాదులేరా. అన్నీ జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే కబురు పంపు, నేనొస్తాను. తప్పకుండా కబురు పంపిస్తాన్రా అని చెప్పగానే జగ్గయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రామయ్య ఎంత ప్రయత్నించినా పెళ్లినాటికి మిగిలిన కట్నం డబ్బులు మొత్తం ఇవ్వలేకపోయాడు. పెళ్లికొడుకు ప్రసాద్ని కలిసి బ్రతిమాలింపుగా, సూడు ప్రసాదు, నేనెటిపోతాను, నువ్వెటిపోతావు. బాంధవ్యం కుదిరాక సర్దుకోక తప్పదు. ఇప్పటికీ మొత్తం ఉంచు. ఒక 2-3 నెలల్లో నా తల తాకట్టు పెట్టైనా సరే మిగిలిన 2 లక్షలు ఇచ్చేస్తాను అని అన్నాడు రామయ్య. అంత మంచి ప్రసాద్ కూడా అతి కష్టం మీదనే అందుకు ఒప్పుకున్నాడు. 100 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు అని ఊపిరి పీల్చుకున్న రామయ్య కూతురు పద్మని సంతోషంగా కాపురానికి పంపించాడు. 2 నెలలు కాదు, 6 నెలలు గడిచాయి. కూతురు నుండి సమాచారం లేదు. అల్లుడు నుండి కనీసం కబురైనా లేదు. తనకా డబ్బులు సమకూరలేదు. చివరికి రామయ్యకు భయమేసింది. ఆ భయంతోనే, కూతురెట్టా ఉందో చూసొస్తాను, డబ్బులిచ్చేందుకు మరింత సమయం కావాలని అడుగుతాను అని అనుకొని ఇంటినుంచి బయలుదేరి అల్లుడు ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. మంచివాడు అనుకున్న అల్లుడు ప్రసాదు ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మం దగ్గరే నిలబెట్టి, డబ్బుల మూట తెచ్చారా లేదా? తేలేదు బాబు, డబ్బు సర్దుబాటు కాలేదు. అవునా, అయితే మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే రామయ్య బాధగా కూతురు పద్మని చూశాడు. పద్మ కూడా నోరెత్తి ఏమాటా మాట్లాడలేదు. చేసేది లేక రామయ్య వెనుదిరిగాడు. సమస్య జటిలమనిపించింది రామయ్యకి. ఆలోచించిన కొద్దీ గుండె దగ్గర నొప్పిగా కూడా ఉంది. ఏం చెయ్యాలి? డబ్బులా తన దగ్గర లేవు. చివరికి అతనికి తన స్నేహితుడు జగ్గయ్య గుర్తుకొచ్చాడు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించటంలో నా మిత్రుడు జగ్గయ్య కొట్టిన పిండి. అందుకే సాయం కోసం అతని దగ్గరికి వెళ్ళక తప్పేట్టులేదు అని అనుకొని రామయ్య జగ్గయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యని చూడగానే లోపలికి ప్రేమగా ఆహ్వానించాడు జగ్గయ్య. జరిగిన విషయం మొత్తం రామయ్య జగ్గయ్యకి వివరంగా చెప్పాడు. చూడు రామయ్య, కట్నం ఇవ్వటం తీసుకోవటం ఈ 2 చట్టవిరుద్ధమే. నేను ముద్దుగా ఎంత చెప్పినా వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు, ఎవరమేం చేయగలుగుతాం? అలా అనుకురా, ఏదో ఒక ఉపాయం చెప్పు. ఈ వేదనని నేనింకా భరించలేకపోతున్నాను అని బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు రామయ్య. అది చూడలేక జగ్గయ్య చలించిపోతాడు. సరే అయితే, రేపటెల్లుండికల్లా ఏదోటి చేస్తాలే. నువ్వు బాధపడబాకు. అంతా మర్చిపోయి విశ్రాంతిగా ఉండు. నీ అల్లుణ్ణి నేను ఆటాడిస్తానుగా అని జగ్గయ్య రామయ్యకి భరోసా ఇచ్చాడు. మనసు నిమ్మలం చేసుకుని రామయ్య తన ఇంటికొచ్చాడు. ఆ రోజు రాత్రంతా జగ్గయ్య తన స్నేహితుడైన రామయ్య అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. మరుసటి రోజున జగ్గయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రామయ్య. ఈ జగ్గడేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగానే
జగ్గయ్య 2 లక్షలున్న సంచి పట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు. జగ్గయ్యని చూసి రామయ్య సంతోషపడ్డాడు. జగ్గయ్య తనతో పాటు తీసుకొచ్చిన సంచిని రామయ్యకిచ్చాడు. ఇదిగోరా, నువ్వు అంతగా బాధపడుతుంటే చూడలేకపోయాను. ఇందులో 2 లక్షలున్నాయి. ముందు డబ్బు తీసుకెళ్ళి మీ అల్లుడికిచ్చిరా. నీ కళ్ల ముందు అతనే స్వయంగా వీటిని లెక్కబెట్టుకోవాలి. లేదంటే ఆ తర్వాత తక్కువ ఉన్నాయని గొడవ చేస్తాడు అని చెప్పగానే ఒక్క క్షణం పాటు రామయ్య ముఖం కృతజ్ఞతతో వెలిగిపోయింది. వెనువెంటనే అది మాడిపోయిన బల్బులాగా నల్లబడింది. కంగారు పడుతూ, అరే, మళ్ళీ నేను నీకీ డబ్బులు ఎప్పటికి తిరిగి ఇవ్వాలి? కంగారు పడకరా, ముందీ డబ్బు తీసుకెళ్ళి మీ అల్లుడికిచ్చి చూడు. నేనీ డబ్బు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను ప్రసాదు. నాకు నా కూతురు, నువ్వు తప్ప ఎవరూ లేరు. కాబట్టి దయచేసి నా కూతుర్ని సరిగ్గా చూసుకో అని చెప్పు. వీలైతే మీ మాటల్ని సెల్ ఫోన్లో రికార్డు కూడా చేసుకో. ఎలా రికార్డు చేసుకోవాలో నీకు తెలుసుగా? తెలీదురా. అయినా ఇదెందుకురా జగ్గు? అబ్బా, చెప్పినట్టు చెయ్యరా అని రామయ్యకి సెల్ ఫోన్లో ఎలా రికార్డ్ చేసుకోవాలో జగ్గయ్య చూపించాడు. రామయ్య అర్థం చేసుకుని ఆ డబ్బుల మూటని అల్లుడు ప్రసాద్కి ఇచ్చాడు. అల్లుడు ప్రసాద్ సంతోషపడ్డాడు. ఎందుకైనా మంచిది, ఓసారి లెక్క చూసుకో అల్లుడు అని చెప్పగానే అల్లుడు ప్రసాద్ మూట విప్పి లోపల ఉన్న కొత్త నోట్లన్నింటినీ లెక్కబెట్టుకున్నాడు. అప్పుడు మర్యాదగా, అన్నీ సరిగ్గా ఉన్నాయి మావయ్య, ఇంక మీరేమీ కంగారు పడకండి. సరే నాయనా, జాగ్రత్త. మరి డబ్బులు నీలేనంత త్వరగా బ్యాంకులో వేసుకోండి. పెద్ద పెద్ద మొత్తాలు ఊరికే అలా ఇంట్లో ఉంచుకోబాకండి అని చెప్పి కూతురు పద్మతో కాసేపు మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ప్రసాదు ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా ఎవరో తలుపు కొట్టారు. తలుపు తీసి చూస్తే 2 పోలీసులున్నారు. ఇక్కడ ప్రసాద్ అంటే మీరేనా? నేనేనండి. ఏం సంగతి? నేను ఇన్స్పెక్టర్ విజయ్ని. యు ఆర్ అండర్ అరెస్ట్ అని అనగానే ప్రసాద్ కలవరపడతాడు. మీరేదో పొరపడ్డట్టున్నారు. నన్నెందుకు అరెస్ట్ చేయటం? మీరు ఆఫీస్లో ఒక వ్యక్తి దగ్గర 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పగానే ప్రసాద్కి గుండాగినంత పనైంది. కంగారు పడుతూ, లేదు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ ఇలాగే అంటారు. మా పని మేం చేస్తాం. 303, నేను ఇంతో మాట్లాడుతూ ఉంటాను, నీ వీళ్ళంతా సెర్చ్ చేయి అని ప్రసాద్తో మాట్లాడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. కొద్దిసేపటికి 303 లోపల నుండి, సార్, దొరికాయి సార్, 2 లక్షలు కొత్త నోట్లు కూడా సార్, మనకి వేలిముద్రలు కూడా దొరకొచ్చు అని అరిచాడు. ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు క్రూరంగా. ఇప్పుడేమంటారు మిస్టర్ ప్రసాద్? లేదు సార్, ఇవి మా మావయ్య నాకిచ్చిన కట్నం డబ్బుల బ్యాలెన్సు. ఇందాకే తెచ్చిచ్చారు సార్ ఆయన. ఇప్పుడిక సాకులు చెప్పకండి. మీకు తెలియందే ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులేగా. కట్నం ఇవ్వటం తీసుకోవటం కూడా నేరమే కదా. అందువల్ల ముందు మిమ్మల్ని, ఆ తర్వాత మీ మామగారిని కూడా అరెస్టు చేస్తాం అని చెబుతూనే ప్రసాద్ చేతులకి బేడీలు వేశాడు ఇన్స్పెక్టర్. ప్రసాద్ బతిమిలాడ్డం మొదలుపెట్టాడు. లేదు సార్, కాదు సార్, ఇవి కట్నం కాదు సార్. మరివి అలా కాదు, తప్పైపోయింది సార్, కాపాడండి సార్, మీరు ఏదో ఒకటి చేయాలి సార్. అయినా ఇందులో ఉండాల్సింది 3 లక్షలు కదా, 2 ఉన్నాయే. నిజం సార్, అవి 2 లక్షలే సార్. కావాలంటే మా మామ వదిలేండి సార్, మీరెట్లా అంటే అట్లా చేయండి సార్ అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ప్రసాద్. ఇదిగోండి, 2 లక్షలకి రసీదు రాసిస్తున్నాను, మీరు సంతకం పెట్టండి అని ఒక రసీదు పుస్తకాన్ని చూపించాడు ఇన్స్పెక్టర్. వద్దు సార్, నాకు దీనికి ఏ సంబంధం లేదు, నేనేమీ సంతకాలు పెట్టను, నన్ను కాపాడండి సార్. సరే, మీ ఇష్టం, మిమ్మల్ని స్టేషన్కి పిలిచినప్పుడు రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆ డబ్బుల మూటను తీసుకుని వెళ్ళిపోయాడు. కోపంగా ప్రసాదు తన మావగారు రామయ్య దగ్గరికి వచ్చాడు. అల్లుడు చెప్పిందంతా విని రామయ్య ఏడుస్తూ ఉంటాడు. ఇంకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అల్లుడు. వదిలే మామయ్య, నాకు నీ కట్నం డబ్బులదు, ఏమీ వద్దు, నా ఉద్యోగం నిలిస్తే అదే చాలు నాకు అంటూ ఏడుపు ముఖం పెట్టాడు ప్రసాద్. అవునా, పెద్ద గండం గడిచింది, త్వరలో తిరుపతికి వెళ్ళి రావాలి అని చెప్పి ప్రసాదు పద్మాక్క నుంచి వెళ్ళిపోయారు. రామయ్య ఉన్నపలంగా జగ్గయ్య దగ్గరికి వచ్చాడు. అరే, నీ డబ్బుకి మా అల్లుడికి రుణం ఉన్నట్టు లేదురా, అవి పోయాయి అని జరిగిందంతా జగ్గయ్యకు చెప్పాడు.
నీకేమీ నష్టం జరగనివ్వనులేరా, ఎలాగో ఒకలా నీ అప్పు నేను తీరుస్తానులే అని అన్నాడు. అప్పుడు జగ్గయ్య నవ్వాడు. లేదులేరా, నా డబ్బులు నా దగ్గరికి ఎప్పుడో వచ్చేశాయి. నువ్విప్పుడు ఇవ్వాల్సిందల్లా ఆ దొంగ పోలీసులకి రోజువారీ ఖర్చులు అంతే అని తనిచ్చిన డబ్బుల మూటని చూపించాడు. అప్పుడు రామయ్యకి తన స్నేహితుడు తన అల్లుడికి బుద్ధొచ్చేలా చేసిన విధానమేంటో పూర్తిగా అర్థమైంది. సంతోషంగా ఆ దొంగ పోలీసులకి డబ్బులు ఇచ్చాడు రామయ్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురంలో రాంబాబు అనే వ్యక్తి ఉండేవాడు. రాంబాబు తండ్రి దేవయ్య, తల్లి సావిత్రి. ఇద్దరూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. రాంబాబు వారికి సాయంగా ఉంటూనే ఆ ఊర్లోనే చిన్నా చితకా పనులు చేస్తూ ఉండేవాడు. అలా ఆ కుటుంబంలోని అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవించేవారు. ఒకరోజు దేవయ్య, ఒరేయ్ రాంబాబు, తుఫాను వల్ల చాలా పంటలు నష్టపోయా. ఈసారి కూడా మన పంట కోతకొచ్చేసరికి మళ్లీ తుఫాను వస్తుందేమోనని భయంగా ఉందిరా. అవును నాయనా, మన పరిస్థితి ఏం బాలేదు. అన్నింట్లోనూ నష్టాలే వస్తున్నాయి. కాస్తో కూస్తో కూడబెట్టుకుని నీకు పెళ్లి చేద్దామని చూస్తుంటే మా వల్ల కావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాయనా. చూడమ్మా, ప్రతిదానికి మీరిలా బెదిరిపోతే ఎలా చెప్పు? కాస్త ఓపిగ్గా ఉండాలి కదా. సమస్యలన్నాక వస్తూ ఉంటాయి కదా, వాటికి అలా భయపడిపోతే ఎలా? అది కాదురా, మనం పంట వేశాం కదా, ఇప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే మీ నాన్న బాగా బెంగ పెట్టుకున్నాడు. ఆయన ఆలోచనల గురించి నీకు తెలుసు కదా. నాన్న, మీరేమీ చింతించకండి. కాస్త ధైర్యంగా ఉండండి. మీరే కదా నాన్న మాకు ధైర్యం చెప్పాలి. కానీ అలా చేయకుండా మీరే ఇలా అధైర్యపడిపోతే ఎలా నాన్న? ఇంక చాలు, ఆపుతారా? తల్లి కొడుకులంతా తెలుసని విర్రవీగుతున్నారు. నా అంత అనుభవం నీకుందా రాంబాబు? నేనన్నీ ఆలోచించి చెప్తున్నాను. ఈసారి కూడా వర్షాలు పడ్డం ఖాయం, మన పంట నాశనం అవ్వటం ఖాయం. అసలే అప్పులు కుప్పలై కూర్చున్నాయి. వాటిని తీర్చలేక ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ ఇబ్బంది వస్తుంది. మీరేమో ఇట్ట మాట్లాడుతున్నారు. అది కాదు నాన్న, నేనేం చెప్తున్నానంటే, చాలు చాలు రాంబాబు, నా మనసేమీ బాగోలేదు, నేనలా ఊర్లోకి వెళ్ళొస్తాను అంటూ దేవయ్య బాధతో ఆలోచన చేస్తూ అక్కడి నుండి బయలుదేరతాడు. దేవయ్యని చూసి రాంబాబు సావిత్రి కంగారు పడతారు. ఏంటమ్మా నాన్న, ఎవరి మాట విండు? ఆయన ఒక్కరికే బాధలున్నాయని అనుకుంటాడు తప్ప మనం ఏం చెప్పినా వినిపించుకోడు. ఆయన అంతేరా, తన వల్ల మనం బాధపడకూడదని అనుకుంటాడు. కష్టాలని ఎప్పుడూ పంచుకోడు. నువ్వు ప్రయోజకుడవయ్యాక ఆయన మనసులోని బాధని చెప్పుకుంటూ వస్తున్నాడురా. ఆయన్నేం కంగారు పడొద్దని చెప్పండి, నేను ఆ సర్పంచ్ ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ రాంబాబు సర్పంచ్ ఇంటికి బయలుదేరుతాడు. ఆకాశంలో అప్పటికే మబ్బులు కమ్మి ఉంటాయి. వాతావరణం చాలా చల్లగా మారిపోతూ ఉంటుంది. వాటన్నింటినీ చూస్తుంటే రాంబాబుకి తన తండ్రి చెప్పింది నిజమేనని అనిపిస్తుంది. అలా వెళ్తున్న కొద్దీ తన తండ్రి దేవయ్య మాటల్నే గుర్తు చేసుకుంటూ వెళ్తాడు. సర్పంచ్ ఇల్లు రానే వస్తుంది. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఏంటి రాంబాబు, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏంటి సంగతి? ఇంకో 2 రోజుల్లో వర్షాలు పడేలా ఉన్నాయి, దాని గురించి అడుగుదామని వచ్చానయ్యా. ఇందాకే నాకు ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం వచ్చిందయ్యా. ఈసారి వర్షాలు దంచికొడతాయంట. మన ఊరోళ్లను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే 1 వారం పాటు బంధువుల ఇళ్లకు వెళ్ళిపోమ్మని చెప్పు. అసలే మన ఊరు ఉండేది లోతట్టు ప్రాంతంలో గదా, మునిగిపోయే ప్రమాదమూ ఉంది. నేనే ఊర్లోకొచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడి పరిస్థితి బాలేక నేను కూడా మా అత్తగారింటికి బయలుదేరుతున్నాను. 2 వారాల తర్వాతే వస్తాను. నువ్వెళ్ళి జాగ్రత్తగా అందరికీ చెప్పు. అలాగేనయ్యా అంటూ రాంబాబు ఊర్లోకొస్తాడు. వస్తూ వస్తూ ఆ సర్పంచ్ మాటల్నే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రాంబాబు మనసులో వర్షాల గురించి తుపాను గురించి ఆలోచన లేదు.
కానీ తన ఊరి ప్రజలను ఎలా కాపాడాలనేది ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక మంచి ఆలోచన వస్తుంది. ఊర్లో అందర్నీ పిలిపించుకుని తన మనసులోని మాట చెబుతాడు. అక్కడికి రాంబాబు తండ్రి దేవయ్య, తల్లి పార్వతి కూడా వస్తుంది. చూడండి, తుఫానుందంట. మంది లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోయే ప్రమాదం ఉంది. సర్పంచ్ గారు ఊర్లో ఉండరంట. వర్షాలు దగ్గాకే వస్తారంట. అంటే ఏంట్రా నువ్వు చెప్పేది? మనం ఊర్ని విడిచిపెట్టి దొంగల్లాగా పారిపోవాలా? బతికినంతకాలం ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, అంతేగాని ఊరొదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అయ్యో, నేను అలా అంటంలేదు నాన్నా. ఊరిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఊరికి ఆనుకొని పెద్ద కొండుంది కదా, ఆ కొండపై మనం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుందాం. వర్షాలు తగ్గాక ఆ కొండపై నుంచి వచ్చి మన ఇళ్లకు చేరుకుందాం. అప్పుడెవరికి ఏ సమస్య ఉండదు అని రాంబాబు చెప్పేసరికి అందరూ ఒప్పుకుంటారు. కొండపైన ఉండేందుకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంతలో అనుకున్నట్టుగానే జోరుగా వర్షాలు పడతాయి, వరదలు పారుతాయి. లోతట్టు ప్రాంతం కావటం వల్ల ఆ ఊరు మొత్తం వర్షపు నీటితో మునిగిపోతుంది. కొండపై నుంచి రాంబాబుతో పాటు ఊరి జనం తమ ఇళ్లను చూసుకుని బాధపడుతూ ఉంటారు. వారం రోజులకి గాని వర్షాలు తగ్గలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టాక కొండపై నుంచి అందరూ కిందకొచ్చి తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇంతలో సర్పంచ్ వారి వద్దకొచ్చి హడావిడి చేయటం ప్రారంభిస్తాడు. చూడండి, మీరంతా ప్రాణాలతో పోరాడారు. మీకోసం నేను అధికారులతో మాట్లాడతాను. ఎవరికీ ఏ నష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీరేమీ కంగారు పడద్దు. ఏంటయ్యా సర్పంచు, భయపడద్దు అంటూనే నువ్వలా కంగారుగా మాట్లాడుతున్నావేంటి? నీకేమైనా భయం వేస్తుందా ఏంటి? నాన్నా, ఏంటా మాటలు? సర్పంచ్ గారు చెప్పేది వినండి. ఇదిగో దేవయ్య, కాస్త పెద్దోళ్ళని మర్యాదగా మాట్లాడితే మంచిది. ఎక్కువగా ఆలోచించకు. నీ కొడుకు ఏమీ చేయలేడు. ఆ రాంబాబుగాడేదో పొడి చేస్తాడని విర్రవేక్కో. ఏంటయ్యా, ఏంటా మాటలేంటి? వర్షాల వల్ల పంటలన్నీ నష్టపోయాయి. ఇప్పుడు మాకు దిక్కేది? మమ్మల్ని ఆదుకునేవాళ్ళెవరు? మాకేమైనా సాయం చేసే ఆలోచన ఉందా నీకసలు? లేకుంటే ఇలాగే మా నోర్లు మూయించాలని చూస్తుంటావా? దేవయ్య అలా ఎదురు తిరిగి మాట్లాడడంతో సర్పంచ్కి కంగారెక్కువ అవుతుంది. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. చూడండి, మీకేం బాధొద్దు. ఈసారి కాకపోతే వచ్చే ఏడాది మంచి పంటలు చేతికొస్తాయి. మీరు ఈసారి వేసిన పంటల గురించి మర్చిపోండి. నాకు అవతల వేరే మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను అంటూ సర్పంచ్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. సర్పంచ్ వెళ్ళిన తర్వాత రాంబాబు ఆ ఊరి ప్రజల గురించి ఆలోచిస్తాడు. పంటలు నష్టపోయిన రైతుల కళ్ళలో బాధను రాంబాబు చూస్తాడు. అప్పుడే రాంబాబుకి ఒక ఆలోచన వస్తుంది. ఊరి ప్రజల ముందు తన ఆలోచన గురించి చెప్తాడు. చూడండి, మీరంతా చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు. పంటలు నష్టపోయాం. మళ్ళీ మరో పంట వేయటానికి చాలా సమయం పడుతుంది. ఇకపై మనం ఎలా బ్రతకాలని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. దయచేసి నా మాట వినండి. తుపాను వల్ల వర్షాలు బాగా పడ్డాయి. మన ఊరు చుట్టూ ఉన్న వాగులు, వంకలు, బావులు అన్నీ నిండిపోయాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు కూరగాయలు పండిద్దాం. నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనకు ఏ ఇబ్బంది రాదు. నెల రోజుల్లోపు ఆకుకూరలు చేతికొస్తాయి. వాటిని అమ్ముకోవచ్చు. ఇక కూరగాయలు కూడా 2 నెలలకి కాపొస్తాయి. వాటిని కూడా అమ్ముకుందాం. మనం వచ్చే పంట వేసే వరకు వీటిని పండిస్తూ కాస్తైనా సంపాదించుకుందాం. దానివల్ల మన కుటుంబం ఎంతో కొంత బాగుపడుతుంది. మనకి కాస్త మనోధైర్యం వస్తుంది. మీరంతా ఏమంటారు? రాంబాబు చెప్పిన విషయాన్ని అప్పటి వరకు బాధతో ఉన్న అందరూ విని ఆనందపడతారు. రాంబాబు చెప్పినట్లుగానే తమ తమ పొలాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. పూల సాగు చేస్తారు. నెల రోజుల్లోనే తోటకూరలు, కూరగాయలు, పూలు పండిస్తారు. వాటిని పట్నం తీసుకెళ్లి అమ్మటంతో అందరికీ చేతి నిండా డబ్బులందుతాయి. ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు. తుఫాను నష్టాలను అంచనా వేయటానికి ఆ ఊరికి కలెక్టర్ వస్తాడు. ఊరిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రతి ఒక్కరూ రాంబాబు గురించి గొప్పగా చెప్తారు. తుఫాను వల్ల చాలా ఊర్లు నష్టపోయాయి. పంటలు నష్టం వచ్చి కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
కానీ మీ ఊరు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా ఉంది. రాంబాబు గురించి విన్నాను. నిజంగా చాలా గొప్ప పని చేశావు రాంబాబు. దేవయ్య, మీరు చాలా అదృష్టవంతులు. ఇంత గొప్ప కొడుకుని కన్నారు. చూడు బాబు, ఆ దొంగ సర్పంచు మా ఊర్లో ఉన్న ఏ లాభం లేదు. నా కొడుకు బతుకు నేర్చినవాడు కాబట్టే మేం బతకగలిగాం. ఊరు బాగుపడింది. ఏదైనా సమస్య వస్తే నేను చాలా భయపడతాను. ఆ సర్పంచ్ కూడా ఊరికి సమస్య వచ్చినప్పుడు పారిపోవాలని చూస్తాడు. కానీ నా కొడుకు అట్టగాదు. సమస్య వచ్చినప్పుడు అందులో అవకాశం కోసం చూస్తాడు. వాడు బతక నేర్చినవాడు కాబట్టే అలా ఆలోచించాడు. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉందయ్యా. దేవయ్యతో పాటు ఊరి ప్రజల మాటలు విన్న కలెక్టర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఊరికి సర్పంచ్గా ఉండే అర్హతలన్నీ రాంబాబుకి ఉన్నాయి. మీ అందరి అంగీకారంతో రాంబాబుని ఈసారి సర్పంచ్ని చేస్తాను. అయ్యా, నేనెలా చేయగలనయ్యా? నువ్వే సర్పంచ్ పోస్టుకి సరైన వ్యక్తివి రాంబాబు. తుఫాను వస్తే ఇప్పుడున్న సర్పంచు ఊరు వదిలి పారిపోయాడు. కానీ నువ్వు ఊరి ప్రజలను కొండపైకి తీసుకెళ్లి కాపాడావు. పంటలు నష్టం వస్తే కూరగాయలు, ఆకుకూరలు పండించి డబ్బులు సంపాదించొచ్చునని ప్రోత్సహించావు. బ్రతుకు నేర్చినవాడు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు. బ్రతుకు నేర్వనివాడు ప్రతి అవకాశంలోనూ సమస్యను చూస్తాడు. నువ్వు బ్రతుకు నేర్చినవాడివి. నువ్వే ఈ ఊరికి సర్పంచ్గా ఉండాలి. కలెక్టర్ మాటలకి రాంబాబు, దేవయ్య, పార్వతి, ఊరి జనం అందరూ సంతోషిస్తారు. ఆ ఊరి జనమంతా రాంబాబుకి జేజేలు కొడతారు. ఇక ఆ తరువాత రాంబాబు ఆ ఊరికి సర్పంచ్గా మారుతాడు. అందర్నీ సంతోషంగా ఉండేలా చేస్తాడు. ఏ సమస్యలు లేకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తూ తను ఆనందంగా తల్లి తండ్రితో జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ, బ్రతుకు నేర్చినవాడు. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదాలు.